అమరావతి 2.0 మాస్టర్ ప్లాన్ పై చంద్రబాబు సమీక్ష. సింగపూర్ ప్రతినిధులతో సమావేశం. క్రియేటివ్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దాలన్న సీఎం. చదువే జీవితాల్లో మార్పు తీసుకొస్తుంది. తెలంగాణలో విద్య పటిష్టంగా ఉండాలి. గత 10 ఏళ్లలో నిర్లక్ష్యం చేశారన్న సీఎం రేవంత్. పోక్సో చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. నిందితుల బెయిల్ను తీవ్రంగా వ్యతిరేకించాలి. సీఎం రేవంత్ కు పవన్ కళ్యాణ్ లేఖ. టీఆర్ఎస్ ఓటమికి అనేక కారణాలున్నాయి. కళ్ళు నెత్తికెక్కాయి కాబట్టే ఓడిపోయాం. కొందరు ఎమ్మెల్యేలను మార్చితే బాగుండేదన్న కేటీఆర్. తెలంగాణలో ఎస్ఐఆర్ గడువు పొడిగింపు. ఆగస్టు 3 వరకు పెంచుతూ నిర్ణయం. అక్టోబర్ 12న తుది జాబితా విడుదల. రేణుకా చౌదరికి మహేష్ గౌడ్ ఫోన్. నిన్న చేసిన కామెంట్స్ పై ఆరా. తన వ్యాఖ్యలను వక్రీకరించారన్న ఎంపీ. జగ్గారెడ్డి మాస్ లీడర్. సిద్దిపేటలో పోటీ చేస్తే మద్దతుంటుంది. మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్. తల్లిదండ్రులు కావాలనే మీ కలకు ఎందుకు ఆలస్యం? ఇప్పుడు ఉచిత కన్సల్టేషన్, ఉచిత స్కాన్, IVF పై 20,000 వరకు తగ్గింపుతో మీ పేరెంట్హుడ్ ప్రయాణానికి 49 తోడుగా. వేలాది కుటుంబాల నమ్మకం 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. రాయలసీమకు పట్టిన క్యాన్సర్ జగన్. అభివృద్ధి వికేంద్రీకరణే ప్రభుత్వ లక్ష్యం. అభివృద్ధిపై జగన్ కు ఆలోచన లేదన్న లోకేష్. ఫీడ్ కంపెనీలన్నీ చంద్రబాబు అనుచరులవే. ప్రాసెసింగ్ యూనిట్లు వాళ్ల చేతుల్లోనే ఉన్నాయి. అందుకే ఆక్వా రైతుకు ఈ కష్టాలన్న జగన్. అబద్ధాలు చెప్పడమే జగన్ పనిగా పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం ఆక్వాకి ప్రాధాన్యత ఇచ్చింది. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలన్న అచ్చెన్నాయుడు. మాజీ మంత్రి కొడుకైతే అరెస్ట్ చేయకూడదా? కేసును పక్కదో పట్టించే ప్రయత్నం చేశారు. సీతిరి కుమారుడి ఘటనపై కొల్లు రవీంద్ర కామెంట్స్. ప్రభుత్వ లాంఛనాలు వద్దని ముద్రగడ గతంలోనే చెప్పారు. అయినా పోలీసులను ఎందుకు పంపించారు? చంద్రబాబు మూల్యం చెల్లించుకుంటారన్న అంబటి. ఎస్ఐఆర్ ను లైట్ తీసుకుంటే ఓటు గల్లంతే. హిందువుల ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోంది. ప్రజాస్వామ్యంలో ఓటే బలమైన ఆయుధమన్న బండి సంజయ్. బోట్ కండిషన్ చెక్ చేసి వేటకు వెళ్లాలి. ఫోన్లలో నవమిత్ర యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. మత్స్యకారులకు ఫిషరీస్ అధికారుల సూచనలు. ఈగల్ అధికారులతో తెలంగాణ డీజీపీ సమీక్ష. విద్యా సంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీల ఏర్పాటు. కమిటీల విధి విధానాల రూపకల్పనకు ఆదేశం. కన్నెపల్లి నుంచి నీళ్లు లిఫ్ట్ చేయాలని కోరాం. ప్రభుత్వం మా విజ్ఞప్తిని పట్టించుకోలేదు. ఇప్పుడు లిఫ్ట్ చేద్దామన్నా నీళ్లు లేవన్న వినోద్. సిబిఐ దర్యాప్తు పిటిషన్ విత్డ్రాకు కారణమేంటి? సాయి కృష్ణ తల్లిని ప్రశ్నించిన ఏపీ హైకోర్టు. కారణాలు వివరించాలని ఆదేశం. పూరి జగన్నాథ రథయాత్రకు సర్వం సిద్ధం. రేపటి నుంచి 24 వరకు కొనసాగనున్న ఉత్సవాలు. ఇప్పటికే భారీగా తరలి వచ్చిన భక్తులు. వారణాసిలో 2 ఎలివేటెడ్ కారిడార్లు. కాశీలో వరుణా నదిపై 6 లేన్ల రహదారి. సెమికాన్ 2.0 పాలసీకి కేంద్ర కేబినెట్ ఆమోదం. 50% నిష్పత్తిలో సీట్లు పెంచితే మద్దతిస్తాం. దక్షిణాదికి నష్టం ఉండదని అమిత్ షా అన్నారు. డీలిమిటేషన్ బిల్లుపై ఎన్సీపీ నేత